ఓం ధన్వంతరియై నమః. ఈరోజు మన టాపిక్లో మనం చెప్పుకునేటువంటి మొక్క అలోవెరా. దీన్ని ఘృతకుమారి అనేటువంటి పేరుతో పిలుస్తారు సాంస్క్రిట్లో. దీన్ని కలబంద అని తెలుగులో మనం అనటం జరుగుతూ ఉంటుంది. సో దీని యొక్క ఉపయోగాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది తల దగ్గర నుంచి పాదాల వరకు కూడాను అనేక రకాల సమస్యల్లో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఒక టానిక్ రూపంలోను జెల్ రూపంలోను అదేవిధంగా దీని నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ వివిధ రూపాల్లో మన యొక్క చిన్న చంటి బిడ్డల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ముసలితనం వరకు కూడా దీని యొక్క ఉపయోగాలు అనేవి ఉన్నాయి. చంటి బిడ్డల్లో దీన్ని ఎలా వాడతారంటే దీని నుంచి తీసింది మూసాంబరం అని అంటారు. పిల్లలు పాల కోసం మారం చేస్తుంటే వాళ్ళకి తల్లి పాల మీద వెగట కలిగించడానికి చనుమలకి మూసాంబరం అనేది పట్టించి పాలకి వాళ్ళని తాగించడం ద్వారా వాళ్ళకి పాల మీద ఉన్నటువంటి యావ చనిపోతుంది. అదేవిధంగా దీని యొక్క జెల్ ఏదైతే ఉందో దీని జెల్లో అమోఘమైనటువంటి న్యాచురల్ తత్వాలు ప్రధానంగా మనకి ఈ జలతత్వం అనేది ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా దీనిలో కొన్ని విటమిన్స్ ప్రీబయోటిక్స్ పుష్కలంగా లభించటం వల్ల ఇది డైజెస్టివ్ సమస్యల్లో ప్రధానంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్, గ్యాస్ట్రైటిస్, కోలైటిస్, అల్సరేటివ్ కోలైటిస్, అదేవిధంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇట్లా రకరకాల సమస్యల్లో జనరల్గా మనం ఒక డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటాం కదా, ఆ డైట్ లోపల కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకుని పార్ట్ ఆఫ్ డైట్ కింద కూడా దీన్ని మనం ఒక మెడిసిన్ లానే కాకుండా డైట్ లాగా కూడా దీన్ని కొంతవరకు తీసుకోవచ్చు. దీన్ని రోజుకి 10 నుంచి 50 గ్రాముల మోతాదు మధ్యలో కనుక అవసరానికి అనుగుణంగా కనుక తీసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్య రీత్యా డాక్టర్ యొక్క అనుమతి మేరకు తీసుకుంటూ ఉన్నట్లయితే వివిధ రకాలైనటువంటి యోగాలతో దీన్ని మింగిల్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మనకి గనక మోషన్ సమస్యలు ఉన్నాయి అనుకోండి, మోషన్ సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే దీంతో పాటు మనం కొంత వాటర్ని మిక్స్ చేసి కొంచెం జ్యూస్ లాగా చేసుకుని తాగడం వల్ల ఆ మోషన్ సమస్యలు అనేవి తగ్గుతాయి. అదేవిధంగా పైల్స్ సమస్యలు, బహిష్టు నొప్పులు, ఇలాంటి సందర్భాల్లో కూడా దీన్ని ఇంగువ ఇట్లాగా పెయిన్ రిలీఫ్ చేస్తూ బాడీ లోపల డైజెషన్ని గ్యాస్ని రిలీజ్ చేస్తూ మజిల్ క్రాంప్స్ని రిలీజ్ చేసేటువంటి ఆయుర్వేదిక్ చిట్కా వైద్యాల్లో దీన్ని వన్ ఆఫ్ ద వెహికల్ బేస్ కింద కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా బహుళ ప్రయోజనకారి ఈ అలోవెరా ఘృతకుమారి. దీంతో మార్కెట్లో మనకి ఫేస్ వాష్, జెల్, అదేవిధంగా కుమారి ఆసవం, ఈ విధంగా వివిధ రకాల పేర్లతో మెడిసిన్స్ అనేవి మనకి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. దీన్ని న్యాచురల్గా కూడా మనం దీని యొక్క పల్పుని వాష్ చేసుకుని ఒకసారి దానిలో వచ్చేటువంటి సెక్రీషన్స్ తీసేసి వాడుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మంచి సున్నంతో కలిపి దీన్ని ఒక పోటల్ లాగా అంటే చిన్న ఉండలాగా చేసుకుని కూల్గా ఉన్నప్పుడు దాన్ని కళ్ళ మీద పెట్టి కట్టినప్పుడు కళ్ళకు ఉండేటువంటి కంటి కలకల వల్ల కానీ రక్తనాళాల వాపుల వల్ల కానీ వచ్చేటువంటి రెడ్నెస్ ఏదైతే ఉందో అది బాగా తగ్గుతుంది. సో ఇలాగా అలోవెరా గురించి మనం రెగ్యులర్ దానిలో ఒక క్లాస్ అనేదే చెప్పుకోవచ్చు. సో ఇది హెర్బల్ టూర్ పార్ట్లో కాబట్టి దీన్ని మనం ఐడెంటిఫై చేసుకునేటువంటి విధానం ఇది చాలా ఈజీగా, అంటే మనకి జీరోఫైటిక్ ప్రజెంటేషన్ ఉన్నటువంటి మొక్క ఇది. సో దట్ ఇలా ముళ్ళు ఉండి చాలా డ్రాట్ ప్రదేశాల్లో కూడా ఇది పెరగగలుగుతూ ఉంటుంది. ఇంట్లో కుండీల్లో కూడా దీన్ని పెంచుకోవచ్చు. చాలా తక్కువ వాటర్, దీనికి వాటర్ పోయకపోయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. ఇది నార్మల్గా బ్యాడ్ ఎనర్జీస్ని తగ్గించే దానిలాగా కూడా ఈ విధంగా కూడా మనం దీన్ని ఇంటి ముందు కట్టి నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా దీన్ని మనం వాడటం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ హెర్బల్ టూర్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.